హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. 20 కోట్ల రూపాయలతో దొరికిన ఎమ్మెల్యే రాష్ట్రమంతా షాక్. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుందాం. నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొంతకాలం నుంచి నూతనంగా ఇల్లు అయితే నిర్మించుకుంటున్నారని. సో దాని పక్కనే సుమారుగా 1 ఎకరం మేర ప్రభుత్వ భూమి ఉంది. సో ఇంతకాలం దాని జోలికి పోని దానం నాగేందర్ గత నెలలో దాదాపుగా 700 చదరపు గజాల వరకు మలుపుకొని రేకులతో ప్రహరీ ఏర్పాటైతే చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు అందిన వెంటనే షేక్పేట రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారండి. సో ప్రహరీ రేకులపై ఇది ప్రభుత్వ భూమి అని రాయడంతో పాటు సర్కారు స్థలం అని బోర్డు కూడా అక్కడ రెవెన్యూ వారైతే పాతడం జరిగిందండి. సో ఇక సీన్ కట్ చేస్తే గత నెల 15న సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ 2-3 రోజుల తర్వాత అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పుకునే తడువు. సో వెంటనే బోర్డుపై రాసిన స్థలం ఆ సర్కారు స్థలం అనే రాత మాయమైపోయింది. సో బోర్డు పైన రాసిన స్థలంలో సర్కారు అనే పేరు అయితే కొట్టేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కూడా లేవు. అప్పటి నుంచి సామాన్యుడు సర్కారు స్థలాన్ని సెంటు మలుపుకుంటే ముందు కూల్చివేసి ఆపై పోలీసులు కేసు అంటూ హడావిడి చేసే అధికార యంత్రాంగం ఇప్పుడు మౌనంగా ఆలపిస్తూ ఉందనైతే అంటున్నారండి. అలాగే సుమారుగా 20 కోట్ల పైమాటే అండి. ఇంతకీ దానం మలుపుకున్న భూమి విలువ కనీసం 20 కోట్ల వరకు ఉంటుందని అయితే స్థానికులు చెప్తూ ఉన్నారు. కాగా ఎమ్మెల్యే దానం నాగేంద్ర భూ ఆక్రమణపై షేక్పేట మండల తహసీల్దార్ అనితారెడ్డిని విచారణ కోరగా ఎమ్మెల్యే నివాసం వెనుక ప్రహరీ గోడ కట్టడంతో పాటు రేకులు ఏర్పాటు చేసినట్లుగా గుర్తించామన్నారు. అయితే ఈ గోడలు తాత్కాలికమేనని, నిర్మాణ సామాగ్రి ఉన్నందున వాటి రక్షణ కోసం కట్టారని అయితే పనులు పూర్తయిన తర్వాత గోడలు తొలగిస్తామని ఎమ్మెల్యే దానం సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో వాటిని తొలగించలేదని అయితే వారు ఈ విధంగా పేర్కొనడం జరిగిందండి. సో మొత్తానికి అయితే ఇలా అయితే ఉంది.